లెనిన్ నగర్, మారుతి నగర్, అదేవిధంగా కొన్ని అదర్ ప్లేసెస్లో అవి వచ్చినాయి. అదేవిధంగా ఫోనంకి 2 కేసులు. ఓవరాల్గా చూస్తే మనకి వారంలో డయేరియా కేసెస్ చాలా ఇబ్బందికరంగా కూడా తయారని అవి చాలా కంట్రోల్ కూడా పైన నిన్న మన కూడా కంట్రోల్లోకి వచ్చినాయి. గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు నారాయణ గారు 2 రోజులు తేడా మొన్న వచ్చారు, మళ్ళీ నిన్న ఒకరోజు కాకుండా ఈరోజు వచ్చారు. అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతా ఉంది, సామాన్య ప్రజల ఇబ్బందులు వచ్చినప్పుడు గతంలో ఒక సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా మినిస్టర్స్ కూడా విజిట్ చేసిన దాఖలా మనం చూడలేం. కానీ ఈరోజు మనకు సమస్య వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడ్డప్పుడు వెంటనే అధికారులు కూడా ఫీల్డ్కి తీసుకొచ్చి ఆ డయేరియా సమస్యని దాన్ని కంట్రోల్ చేసి పూర్తిగా కూడా మరలా ఈరోజు 2 రోజుల్లో మరలా వచ్చి మరలా ఫీల్డ్ విజిట్ చేసి అధికారులతో మాట్లాడి తగిన జాగ్రత్తలు తీసుకొని అధికారులతో బడ్జెట్ కూడా ఏ విధంగా తీసుకొచ్చి దాన్ని డ్రైనేజ్ సిస్టమ్ అంతా బాగుంటుంది మాట్లాడారు. ముఖ్యంగా మంత్రి గారికి గురజాల నియోజకవర్గం ప్రజానీకం తరఫున, అదేవిధంగా పిడుగురాళ్ళ పట్నం ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రజలందరినీ కూడా మేమంతా కోరేది డయేరియా వచ్చిన ప్రాంతమే కాకుండా మిగతా పట్టణం కానీ లేకపోతే నియోజకవర్గం అంతా కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రైనీ సీజన్ ఇప్పుడు ఒక పక్క దోమలు, ఒక పక్క డ్రైనేజ్ సమస్య, డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావటం, ఇవన్నీ కూడా సమస్య వచ్చే సీజన్ ఇది. తాగే నీళ్ళు కూడా వాటిని వేడి చేసుకొని కాల్చుకొని తాగమని చెప్పి కూడా అధికారులు కోరుతా ఉన్నారు, మేము కూడా కోరుతా ఉన్నాం. సో ఇప్పుడు సంబంధిత సమస్య పట్ల ఇంకా ఎక్కువగా కూడా దాన్ని శ్రద్ధ తీసుకొని ఎక్కడికక్కడ కంట్రోల్ పూర్తిగా 100% కంట్రోల్ చేసే దానికి కూడా అధికారులు మేమంతా కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గౌరవనీయులు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి మరలా ఈరోజు ప్రజలు వచ్చి మరలా విజిట్ చేశారు. ఇప్పుడు మినిస్టర్ గారు ఆ సంబంధిత సమస్య దాని పట్ల తీసుకున్న చర్యలు అవి కూడా మీకు వివరిస్తున్నారు.